సింహం వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ రాశిలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో మీకు 12వ భావంలోకి గురువు 17వ తేదీ నుంచి వస్తున్నాడు. కాబట్టి దానికంటే ముందు నుంచే జూలై 17కి వస్తున్నాడు. దానికంటే ముందు నుంచే మీకు ఒక 2 రోజుల ముందు నుంచి మౌఢ్యం ఉంటుంది. అంటే జూలై 17 నుంచి ఆగస్టు 13 వరకు మౌఢ్యం ఉంది. 2 గ్రహాల కలయిక ఒక రకంగా మంచిదే, కానీ మౌఢ్యమితో ఉండేటువంటి విషయాలు కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి మిగతా అంశాలు, మిగతా గ్రహాల స్థితి కూడా చూసుకుంటే సప్తమంలో రాహు, అష్టమ శని ప్రభావం తగ్గుతుంది అలాగ గురువు దృష్టి వలన. మరియు దశమ కుజుడు వస్తున్నాడు 21వ తేదీ నుంచి, జూన్ 21వ తేదీ నుంచి. మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే వీటితో పాటు మీకు లాభస్థానంలోకి కూడా రవి జూన్ 16కి వచ్చి జూలై 16, 17 వరకు అక్కడ ఉంటే మళ్ళీ కర్కాటకంలోకి వస్తాడు. అంటే 12వ భావంలో ప్రత్యేకంగా మీకు మౌఢ్యం ఏర్పడుతూ 2 గ్రహాల కలయిక. దీనివల్ల కలిగే ఫలితాలు ఏంటి, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరికీ పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే రాశిలో కేతు ఉన్నాడో తెలియని ఒక వైరాగ్యం వ్యక్తినిస్తూ ఉంటాడు. ఆధ్యాత్మిక యోగాన్ని కూడా చక్కగా ఇస్తాడు. కాకపోతే 12వ స్థానంలో ఇన్వెస్ట్మెంట్స్ చేసే స్థానంలో మౌఢ్యం ఏర్పడుతుంది. కాబట్టి జూలై 15వ తేదీ నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు ఉండేటువంటి మౌఢ్యం సమయంలో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. అందులో ముఖ్యంగా షేర్ మార్కెట్లో అస్సలు చేయకండి. షేర్ మార్కెట్, గోల్డ్ గురించి సరిగ్గా తెలియక గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి అయ్యో అనవసరంగా ఇక్కడికి ఇచ్చేసాను ఇరుక్కుపోయాను అనేటువంటిది మీకు అనుభవంలోకి వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం స్ట్రెస్ అదే ఉంటుంది. దశమంలో కుజుడు వచ్చి ఉన్నాడు కాబట్టి జూన్ 21వ తేదీ నుంచి. మరియు అదేవిధంగా మీకు ఏదైనా ప్రమోషన్ సంబంధించిన ఏదైనా మీకు ముందుకు కదలాలి అని అనుకుంటే కనుక కాస్త ఈ రవి జూన్ 16వ తేదీ నుంచి జూలై 16వ తేదీ వరకు ఏకాదశంలో ఉంటాడు. ఆ సమయంలో మీరు ప్రయత్నం చేయండి. అష్టమ శని ప్రభావం అయితే తగ్గింది, ఎందుకంటే మీకు గురువు యొక్క దృష్టి వలన. కాకపోతే మౌఢ్యమి సమయంలో దాని ప్రభావం మరలా నార్మల్ అవుతుంది. కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు ముఖ్యంగా ఈ మౌఢ్యమి సమయంలో అతివేగం అనేటువంటిది పనికిరాదు. మీరు నిత్యము కాలభైరవుడి యొక్క అష్టకం చదువుకోండి, అన్ని విధాల మీకు బాగుంటుంది. ఈ మౌఢ్యమి సమయంలో అసలు ఎలాంటి పనులు చేయాలి, అలాంటి పనులు చేయకూడదు చాలా మంది అడుగుతున్నారు. వివాహాలు, నిశ్చితార్థాలు, గృహ ప్రవేశాలు, గృహ ఆరంభాలు చెయ్యరు. ఇది మరి నార్త్ సైడ్ వాళ్ళకి వర్తించదు అంటారు, మనమే ఎక్కువగా పాటిస్తూ ఉంటాం. నార్త్ సైడ్ వాళ్ళు పట్టించుకోరు. కాకపోతే దాని ప్రభావం ఉంటుంది. ఎంతైనా కూడా మనకి వజ్రము, దుర్ముహూర్తము, యమగండాలు ఇవన్నీ కొన్ని ప్రాంతాల్లో వర్తిస్తే కొన్ని ప్రాంతాల్లో వర్తించినప్పుడు అలాగే మరి ఇది అలా అవుతుందా అంటారు చాలా మంది, కానీ ఇది అలా ఉండదు. యూనివర్సల్గా ఇది దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి నార్త్ వాళ్ళు కూడా ఇది పాటించాలి. వాళ్ళు పాటించట్లేదు కానీ పాటించాలి, అక్కడ నివసించే వాళ్ళు కూడా. ఎందుకంటే మనం చూడండి, ఇప్పుడు రాహుకాలం ఉంది, ఇక్కడ పాటిస్తున్నారు చాలా మంది. మీరు కనుక తమిళనాడులో కనుక నివాసం ఉన్నట్లయితే ఖచ్చితంగా రాహుకాలాన్ని అక్కడ పాటించాలి. ఇక్కడ ఉన్నప్పుడు వజ్రము, దుర్ముహూర్తము, అదేవిధంగా యమగండం పాటించాలి. కానీ ఈ మౌఢ్యమి సంబంధించినవి ప్రపంచం మొత్తం పాటించాలి. అయితే చాలామంది ఈ మౌఢ్యమికి కొన్ని తెలియని కొన్ని ఎలా అంటే రెగ్యులర్గా చేసేవి కూడా ఆపుతూ ఉంటారు. అంటే అలాగా ఉద్యోగం వచ్చింది, ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి, మౌఢ్యమితో సంబంధం లేదు, అది మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి మీ నిత్య జీవితంలో మీకు డబ్బులు రావాలంటే, కాబట్టి మౌఢ్యమితో సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే రెంటిల్లు మారుతున్నారు, పెద్దగా సంబంధమే ఉండదు మౌఢ్యంతో. కాకపోతే మౌఢ్యంలో అవాయిడ్ చేస్తే మంచిది, అంతేగాని పెద్ద తను ఏదో వస్తుందని మాత్రం అనుకోకండి. అదేవిధంగా ఇంకొంతమంది కొన్ని మరమ్మతులు చేయించుకుంటూ ఉంటారు.
ఇంట్లో. ఏమైనా వాస్తు దోషం ఉంది, మౌఢ్యం చేయించుకోవచ్చు, ఏమి సంబంధం లేదు. నువ్వు సెట్ చేసుకునే దానికి చేసుకోవచ్చు. ఎలా అయితే ఔషధ సేవన విషయంలో ఫలానా నక్షత్రాల్లో మంచిదని చెప్తాడు. కానీ నీకు అత్యవసరం ఉన్నప్పుడు ఒక వ్యక్తికి ఎత్తు పొడి చేశాడు, బ్లడ్ వచ్చేస్తుంది, అమ్మో ఇప్పుడు మౌఢ్యం ఉందండి, ఈరోజు దుర్ముహూర్తం ఉంది, వర్జ్యం ఉంది, లేకపోతే యమగండం ఉంది, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళకూడదంటే ఎలా? యాక్సిడెంట్ అయింది, వెంటనే తీసుకెళ్ళి వాళ్ళు అతను రిపేర్ చేయించాలి. అత్యవసర వస్తువుల్లో ధర్మం ఎలా అంటే మీకు ఆపద్ధర్మాలను కొన్ని ఉంటాయి, అలాంటి సందర్భంలో ఈ మౌఢ్యం సంబంధం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు నేను మీకు ఇందాక ఒక్కొక్క రాశి వాళ్ళకి మీకు చెప్తూ వచ్చా ఈ మౌఢ్యమి సంబంధించిన విషయం. మేషం వారికి ఈ ప్రాపర్టీ విషయంలోని, వృషభం వారికి అగ్రిమెంట్స్ అని, మిథునం వారికి ధన విషయంలోని, కర్కాటకం వారికి అప్పుల విషయంలోని, లేకపోతే వాళ్ళు ఏదైనా స్ట్రక్ అవడం అని, సింహం వారికి ఇన్వెస్ట్మెంట్స్ అని, కన్య వారికి బిజినెస్ రిలేటెడ్, తుల వారికి జాబ్ సంబంధించిన, మరియు అదేవిధంగా వృచ్చికం వారికి దూర ప్రాంతాలు అండ్ ఉపనయనాథ సంస్కారాలు, ధనస్సు వారికి ఏమో షేర్ మార్కెట్ అండ్ ఇన్సూరెన్సెస్, మకరం వారికేమో వివాహ సంబంధించిన, మరియు ఈ కుంభం వారికేమో మన ఏదైతే ఇందాక చెప్పుకున్నామో ఈ అప్పులు ఇవ్వడం తీసుకోవడం, జాబ్ సంబంధించిన, మరియు అదేవిధంగా శత్రుత్వాల విషయంలో మీనం వారికి సంతానం సంబంధించింది. ఎందుకు అంటే వాళ్ళ లగ్నం నుంచి ఆ భావం ఆ స్థానం అవుతుంది. అన్ని విషయాలకు కాదు, పర్టికులర్గా వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. యూనివర్సల్గా జరిగే కొన్ని శుభకార్యాలకు ఎందుకు శుభకార్యాలు చేయరు ఆ సమయంలో అంటే, గురువు యొక్క దృష్టి, శుక్రుడి యొక్క దృష్టి, రవి యొక్క కిరణాల చేత, రవికి అతి సమీపంలో వెళ్ళడం మూలంట వాటి యొక్క ప్రభావం తగ్గిపోతుంది. వాటి ప్రభావం ఎప్పుడైతే గురువు ప్రభావం తగ్గిపోయిందో అక్కడ కలిగేటువంటివి ఏమిటి, యూనివర్సల్గా జరిగేవేమిటి, బంగారం యొక్క ధర సంబంధించిన విషయంలో బాగా డౌన్ఫాల్ అవ్వడం ఆ సమయంలో, ఇంకా విచిత్రంగా ఫ్లక్చువేట్ అవ్వడం ధరల విషయంలో జరుగుతుంటుంది అనమాట ఆ టైంలో పర్టికులర్. అలానే మీరు చాలామంది ఏంటంటే, నేను చాలాసార్లు చెప్పాను, 1 year నుంచే చెప్తున్నాను, బాగా పెరుగుతుంటుంది, తగ్గుతూ ఉంటుంది, పెరుగుతుంది, తగ్గుతుంది, 50 సార్లు అనేది జరుగుతుంది, డోంట్ వరీ అని. ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, వాళ్ళ జన్మజాతకాలలో రవి గురువులు పాడైపోయి ఉంటే తెలియక వాళ్ళు బంగారంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. దానివల్ల తెలియకుండా హైలో ఉన్నప్పుడు కొనడం, తగ్గినప్పుడు అమ్మడం జరుగుతుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ బంగారం విషయంలో కూడా ఈ మౌఢ్యమే ఫ్లక్చువేషన్స్ ఇస్తుంది. రవి గురువుని కంబస్ చేయడం వల్ల. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇది జల సంబంధించిన విషయాలు, సునామీలు ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఈ ఆరోగ్య సంబంధించిన విషయంలో కూడా దీని యొక్క ప్రభావం పెరగనుంది ఈ కంబస్ట్ వల్ల. కాబట్టి అందరూ కూడా కాచి చల్లార్చిన నీటిని తాగండి, మరియు కాస్త నీటి ప్రాంతాల దగ్గరగా ఉండే వాళ్ళు కాస్త దూరంగా ఉండండి. అదేవిధంగా ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక జీవాత్మ సంయోగం అంటూ ఉంటారు. ఎవరికైనా ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇంట్యూషన్స్ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి చెప్పాలంటే. ఒక డిగ్నిఫైడ్ నేచర్లో కూడా వెళ్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే, మనకి యోగము అంటారు జ్యోతిష్ శాస్త్రంలో. మన జన్మజాతకంలో కానీ గోచారంలో కానీ 2 గ్రహాల కలయిక, లేదా ఒక గ్రహం ఒక రాశిలో ఉన్నప్పుడు యోగము, ఒక గ్రహం ఒక నక్షత్రంలో ఉన్నప్పుడు యోగము, గ్రహంతో కలిసి ఉన్నప్పుడు ఇంకొక యోగం, 2-3 గ్రహాలతో కలిస్తే మరొక యోగం. ఇలా యోగము ఏర్పడి గోచారంలో ఇచ్చే రిజల్ట్స్ చాలా బలంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. యోగం ఏర్పడకుండా ఇచ్చేటువంటి రిజల్ట్స్ వేరు, 2 గ్రహాలు కలిసినప్పుడు వేరు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మీకు జన్మజాతకం తెలియదు, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, మీ డేట్ ఆఫ్ బర్త్ లేదు, అలాంటప్పుడు కూడా ఏం టెన్షన్ పడకుండా సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన, లలితా సహస్రనామాలు, వీలైతే లలితా సహస్రనామాలు సూర్య భగవాను చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవి భగవాన్ నమః మంత్రం చేయండి, అన్ని విధాలు బాగుంటుంది.